నేను మోదనపల్లి గ్రామంలో నివసిస్తున్నాను. మా నాన్న పేరు మునయ్య, మా అమ్మ పేరు గోవిందమ్మ. మాది చాలా నిరుపేద కుటుంబం. మా నాన్న రోజువారీ కూలి 75 రూపాయలు. దాంట్లో కొంచెం డబ్బులు త్రాగడానికి ఉపయోగిస్తారు, కొంచెం డబ్బులు జీవనానికి ఇస్తున్నారు. దాంట్లో మాకు జీవనానికి చాలడం లేదు. మా అమ్మ కూలి చేసి డబ్బులు సంపాదించి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. మా అమ్మకి ఆరోగ్యం బాగోలేకపోవడంతో మా చెల్లిని స్కూల్కి నిలిపేసి పనికి పంపించడం మొదలుపెట్టారు. ఈమె మా చెల్లి. ఈ పాపనే 5వ తరగతిలో స్కూల్కి నిలిపేసి పనికి పంపిస్తున్నారు. నా పేరు మల్లీశ్వరి. మా అమ్మ మనల్ని కూలి బాగలేకుండా కూలికి పోయి తెచ్చేస్తున్నాను. స్కూల్ పోవాలని ఇష్టంగా ఉంది, దాన్ని పోలేకపోతున్నాను. తరువాత మా అక్కకి బాల్య వివాహం చేయడంతో మా అక్కకి చేసి పంపేశారు. అదేవిధంగా నాకు కానీ బాల్య వివాహం చేయాలని మాట్లాడుతుండగా నేను విని చాలా బాధపడ్డాను, ఏడ్చాను. ఆ తర్వాత హోప్ సంస్థ వారి నుంచి నాకు 1098కి కాల్ చేయడం తెలిసింది. చేసి హెల్ప్ చేశారని చెప్పారు. ఆ తర్వాత నేను వాళ్ళకి కాల్ చేశాను. తర్వాత వాళ్ళు వచ్చి మా అమ్మకి మా నాన్నకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇవ్వడంతో వాళ్ళు నా పెళ్ళి గురించి ఆపేశారు. నా పెళ్ళి ఆపేయడంతో చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు పెళ్ళి చేసుకునే వాడికి 2 భార్యలు, వాళ్ళు చనిపోయినారు. అతనికి పిల్లలు నా వయసు పిల్లలు. వాడిని చేసుకొని ఉంటే నా జీవితం ఏమై ఉండేది, మా తల్లిదండ్రులు ఏమై ఉండేవాళ్ళు, అన్యాయంగా నా భవిష్యత్తు పాడై ఉండేది. ఇతరులకు 18 సంవత్సరాలు పెళ్లి చేసే వాళ్ళకి నేను వెళ్ళి వాళ్ళకి ఇలాగ చేయకూడదు, తప్పు, 18 సంవత్సరాలు పైగా దాటితేనే పెళ్లి చేయాలి, అంత లోపల చేస్తే మీ పిల్లలకే ఇబ్బంది జరుగుతుంది అట్లనేసి చెప్పగలను. సమాజంలో ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలకు 18 సంవత్సరాల లోపు పెళ్లి చేసి వాళ్ళ జీవితాలు దీపాలను ఆర్పేయకూడదు. అలాంటి 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు హోప్ సంస్థ వాళ్ళు 1098 చైల్డ్ లైన్ వాళ్ళు ఉన్నారు. నాలాంటి 18 సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే న్యాయం జరగాలని హోప్ సంస్థ లాంటి సంస్థలు, 1098 లాంటి చైల్డ్ లైన్లు, పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ ఆఫీసులు మాకు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి ఇలాంటివంతా ఉన్నాయని. మాకు సహాయం చేయడానికి హోప్ సంస్థ వారికి 1098 చైల్డ్ లైన్ వారికి నా ధన్యవాదములు.